ఒకప్పుడు ఒక అందమైన గ్రామం దగ్గర నది ప్రవహించేది. ఆ నది ఒడ్డున ఒక పెద్ద జామ చెట్టు ఉండేది. ఆ చెట్టుపై ఒక కోతి ఆనందంగా జీవించేది. ఆ చెట్టు ప్రతి సీజన్లో తీపి తీపి జామ పండ్లు పండించేది. కోతి రోజూ ఆ పండ్లను తింటూ, నది గాలి ఆస్వాదిస్తూ, పాటలు పాడుతూ తన జీవితాన్ని సుఖంగా గడిపేది. ఆ నదిలో ఒక మొసలి నివసించేది. ఒక రోజు ఆ మొసలి ఆ చెట్టు దగ్గరకు వచ్చింది. జామలు పండిన వాసనతో అది చెట్టు కింద తిప్పికొట్టుకుంటూ పడుకొని ఉండగా, కోతి పైనుంచి దాన్ని చూసింది. హలో మొసలి అన్నా, నువ్వు ఇక్కడ ఎందుకు ఒంటరిగా ఉన్నావు? పండ్లు తినాలనుకుంటున్నావా? అని కోతి ముచ్చటగా పలికింది. మొసలికి ఆశ్చర్యమేసింది. నువ్వు నాతో మాట్లాడుతున్నావా? నేను మొసలి. ఎవరు నన్ను చూసినా భయపడతారు. కాని నువ్వు మాత్రం నవ్వుతూ మాట్లాడుతున్నావు. కోతి చిరునవ్వు చిందిస్తూ, అయ్యో, భయం ఎందుకు? అందరం ఒకే ప్రకృతిలో భాగం. ఇది చూడు, ఈ జామలు రుచిగా ఉంటాయి. తీసుకో, రుచి చూడు అని పండ్లను కొమ్మ నుండి కిందికి విసిరింది. మొసలి జామలు తింటూ ఆనందించింది. అవి నిజంగా తీపిగా ఉన్నాయి. అప్పటి నుండి ప్రతిరోజూ మొసలి నది ఒడ్డుకు వచ్చేది. కోతి పండ్లు ఇచ్చేది. వారిద్దరికీ స్నేహం పెరిగింది. స్నేహం బలపడిన రోజులు గడుస్తున్న కొద్దీ కోతి, మొసలి స్నేహం బలపడింది. కోతి తన కథలు చెప్పేది. నా చిన్నప్పుడు ఇక్కడి పక్షులతో ఆడుకున్నాను. ఈ చెట్టు నాకెంతో ప్రియమైనది. మొసలి తన నది జీవితం గురించి చెప్పేది. వారిద్దరూ నవ్వుతూ, సరదాగా గడిపేవారు. ఒక రోజు మొసలి అన్నది, కోతి అన్నా, నువ్వు ఇచ్చే పండ్లను నా భార్య కూడా చాలా ఇష్టపడుతుంది. నేను ఇవాళ కొంచెం ఇంటికి తీసుకెళ్లవచ్చా? కోతి సంతోషంగా, అయ్యా, స్నేహితుడా, నీ భార్యకి కూడా ఇవి ఇష్టమైతే ప్రతిరోజు తీసుకెళ్ళు. నీ కోసం పండ్లను నిల్వ చేస్తాను. మొసలి జామలను తన భార్యకు ఇచ్చింది. ఆ తీపి రుచి చూసి భార్య ఆనందించింది. కాని లోలోపల ఒక లోభం పుట్టింది.